నెక్స్ట్ బాహుళ నిష్పత్తి A:B, C:D, E:F ల బాహుళ నిష్పత్తి A/B ఇంటూ C/D ఇంటూ E/F. A:B, C:D, E:F ల బాహుళ నిష్పత్తి A/B ఇంటూ C/D ఇంటూ E/F. ఫర్ ఎగ్జాంపుల్ 2:3, 4:5, 5:6 ల బాహుళ నిష్పత్తి ఎంత? 5:6 ల బాహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో ఇంగ్లీష్లో. 2:3, 4:5, 5:6 ల బాహుళ నిష్పత్తి ఎంత? 2:3 2/3 ఇంటూ 4/5 ఇంటూ 5/6. 2:3 మనం స్టార్టింగ్లో చెప్పుకున్నా. A:B ఏ రాయొచ్చని చెప్పిన? A/Bగా రాయవచ్చు అని చెప్పిన. సో 2:3 అంటే 2/3 ఇంటూ 4:5 4/5 ఇంటూ 5:6 5/6. ఈ 5కి 5 క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 3. ఇక ఫైనల్గా మనకి 4/3 9. 4/9 అంటే నిష్పత్తి రూపంలో రేపు మనం తెలియజేస్తే ఎంత? 4:9. అంటే వీటి యొక్క బాహుళ నిష్పత్తి 4:9. నెక్స్ట్ అనుపాతము. ప్రొపోర్షన్ అనుపాతం అంటాం. అనుపాతం ఇంగ్లీషులో ప్రొపోర్షన్. అనుపాతము రెండు నిష్పత్తుల సమానత్వమునే అనుపాతము అంటాము. రెండు నిష్పత్తుల సమానత్వమునే అనుపాతం అంటాం. Two ratios are equal, they are in proportion. Equality of two ratios is called proportion. రెండు నిష్పత్తుల సమానత్వంనే అనుపాతం అంటాము. ఉదాహరణకి A:B is equal to C:D. ఈ రెండు నిష్పత్తులు ఏమని అంటాం? అనుపాతంలో ఉన్నాయంటాం. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే ఇక్కడ సింబల్ ఏముంటుందంటే ఈక్వల్ అని ఉంటుంది. ఈక్వల్ లేకపోతే ఇంకా మనకి ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు 4 డాట్స్ కూడా కనబడదు. అంటే A:B 4 డాట్స్ ఉంటాయి, C:D. ఇది అనుపాతము. ఈ 4 డాట్స్ ఉన్నా ఈక్వల్ ఉన్నా దాని అర్థం ఏంటంటే ఆ నిష్పత్తులు అనుపాతంలో ఉన్నవి అని అర్థం. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే వాటి మధ్యముల లబ్ధము ఈక్వల్ టు వాటి అంత్యముల లబ్ధం. మనం ABCD అని చెప్తున్నాం. రెండు నిష్పత్తులు. ఇందులో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉన్నాయి. రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. ఇందులో మనకి 4 పదాలు ఉన్నాయి. అవేంటి? ABCD. ఈ 4 పదాలలో A,D ఏంటంటే చివరి పదాలు, వీటినే అంత్య పదాలు అంటాము. A,D ఏంటంటే అంత్యములు, చివరి పదాలు అని అర్థం. A,Dలు ఏమంటాం? అంత్యములు. ఇక మిగిలినటువంటి రెండు B,Cలను ఏమంటారు అంటే మధ్యములు అంటాము. ADలను అంత్యములు అని, B,Cలను ఏమంటామంటే మధ్యములు అంటాము.
సో ఎప్పుడైతే రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయో వాటి అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి మధ్యముల లబ్ధం. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే కండిషన్ ఏంటంటే, నియమం ఏంటంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే వాటి అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి మధ్యముల లబ్ధము. వాటి అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి మధ్యముల లబ్ధం. మరి వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎలా వస్తుందంటే మీకు 3:x ఈజ్ యాజ్ అని చదువుతాం. 3:x ఈజ్ యాజ్ x:27 అయినా x విలువ ఎంత? 3:x ఈజ్ యాజ్ x:27 అయినా x విలువ ఎంత? సో ఈజ్ యాజ్ అనేది ఏం చేస్తుందంటే అనుపాతంలో ఉన్నట్లు అర్థం. ఇక్కడ ఈజ్ యాజ్ అనే సింబల్ ఉన్నా ఈజ్ ఈక్వల్ టు ఉన్నా ఆ రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నట్లు. సో ఎక్స్ ఇక్కడ మనం ఏం చెబుతుంది, అనుపాతంలో ఉన్నాయంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. సో x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3:27. సో x ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, 3:27 81. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 9. ఓకే, ఇక్కడ అనుపాతంలో ఉన్నవి అంటుండు. అనుపాతంలో ఉంటే ఏం చదువుతున్నాం, మధ్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధము. సో x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంత్యములు 3:27. సో x ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, 3:27 అంటే 81. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. సో x విలువ ఎంత వస్తుంది మనకి? 9. ఇది అనుపాతము. నెక్స్ట్ మెయిన్ ప్రపోర్షన్, మధ్యమ అనుపాతం. నెక్స్ట్ మధ్యమ అనుపాతం. మధ్యమ అనుపాతం, దీన్ని బి అనే లెటర్తో చూపిస్తామమ్మా. మధ్యమ అనుపాతం, మెయిన్ ప్రపోర్షన్ అంటాం ఇంగ్లీష్లో మెయిన్ ప్రపోర్షన్ అంటాం. మధ్యమ అనుపాతము ఏబిసిలో అనుపాతంలో ఉంటే, ఏబిసిలో అనుపాతంలో ఉంటే బిను మధ్యమ అనుపాతం అంటాం. మధ్యమ అనుపాతం అంటాం. ఏబిసిలో అనుపాతంలో ఉంటే బిను మధ్యమ అనుపాతం అంటాము. రైట్, ఈ మూడు కూడా ఇందులో ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి. అనుపాతంలో ఉన్నాయంటే A:B ఈజ్ యాజ్ B:C. A:B ఈజ్ యాజ్ B:C. మరి అనుపాత ధర్మం ఏం తెలియజేస్తుంది మనకి? అనుపాత ధర్మం మధ్య పదాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్య పదాల లబ్ధం. మధ్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధము. B ఇంటూ B, A ఇంటూ C. సో B ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ C. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా? AC. B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. సో మధ్యమ అనుపాతము చూడండి, మధ్యమ అనుపాతము ఏబిసిల అనుపాతంలో ఉంటే బిను మధ్యమ అనుపాతం అంటాము. సో A:B ఈజ్ యాజ్ B:C. B ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ C. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC. B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. అంటే మధ్యమ అనుపాతము ఫార్ములా ఏంటిదంటే మీకు B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC అని గుర్తుంచుకోవాలి. సో మధ్యమ అనుపాతము ఈజ్ ఈక్వల్ టు, మధ్యమ అనుపాతం ఫార్ములా ఏంటిది? B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC.
మరి దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి సార్ అంటే ఏ విధంగా ప్రాబ్లం అడుగుతారంటే 2,8 మధ్యమ అనుపాతం ఎంత? మధ్యమ అనుపాతం ఎంత? 2,8 మధ్యమ అనుపాతం ఎంత? మధ్యమ అనుపాతం ఫార్ములా ఏంటిది మనకి? మధ్యమ అనుపాతము b √ac. మధ్యమ అనుపాతం b ఏంది? √ac. ఇది a, ఇది c. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ అంటే ఎంత? 2 ఇంటూ 8. సో 2 ఎందులో ఎంత? 16. 16కి వర్గమూలం 4. ఓకే. సో మధ్యమ అనుపాతం b √ac ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8. 2 ఎందుల 16. 16 యొక్క వర్గమూలం ఎంత? 4. ఇది మధ్యమ అనుపాతం. నెక్స్ట్ కాన్సెప్ట్ తృతీయ అనుపాతము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి తృతీయ అనుపాతము లేదా మూడవ అనుపాతం. తృతీయ అనుపాతం లేదా తృతీయ అనుపాతము లేదా మూడవ అనుపాతం థర్డ్ ప్రపోర్షన్. దీన్ని సి అనే అక్షరంతో చూపిస్తాం. తృతీయ అనుపాతము లేదా మూడవ అనుపాతం. తృతీయ అనుపాతము లేదా మూడవ అనుపాతం. ఏ కామా బి కామా సిలో అనుపాతంలో ఉంటే